ఈ స్టోరీ చెప్పాలా? వద్దా? అని ఆలోచించి, లేదు అవేర్‌నెస్ కోసం జనాలకి తెలియాలి అని చెప్తున్నా. ఈ స్టోరీలో ఏమైందంటే ఏ అండ్ బి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు వర్క్‌కెళ్ళి అరౌండ్ 3 పీఎం ఇంటికొచ్చారు. ఎవరింటికి? ఏ ఇంటికొచ్చారు. ఏ ఇంటికొస్తే ఏ లంచ్ చేద్దామని బయటున్నాడు. బి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని లోపలికెళ్ళి పడుకున్నాడు. ఏ వైఫు ఒక 10 మినిట్స్ తర్వాత లోపలికెళ్ళి చూస్తే అప్పటికే పాపుంది. 7 ఇయర్స్ పాపుంది తనకి. అక్కడ లోపల నిద్రపోతుంది తను. వీడు బి ఆ అమ్మాయికి బట్టలిప్పుతున్నాడు. ఈవిడ లోపలికెళ్ళేటప్పటికి. ఈవిడ అరిచింది. అరవగానే అక్కడి నుంచి పారిపోయాడు. వాడిని పట్టుకొని తర్వాత పోక్సో కేస్‌లో లోపలేశారు. కోర్టు, హైకోర్టు అన్ని అపీల్స్ అయిపోయినాయి. సుప్రీం కోర్ట్‌కొచ్చాడు. ఏమని? నేనసలు ఏం చేయలేదు. వీళ్ళు నా మీద ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మదర్ అరవడం తప్ప ఎవిడెన్స్ ఏం లేదు అంట. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే ఇంట్రెస్టింగ్‌లీ మ్యాజిస్ట్రేట్ ట్రయల్ కోర్ట్ లెవెల్‌లో ఒక మంచి అబ్జర్వేషన్ ఇచ్చారు. ఏంటి? ఈ పాప ఫస్ట్ ఆ వ్యక్తిని చూడగానే కోర్ట్‌లో భయపడింది. చాలా భయపడింది అని అబ్జర్వేషన్ నోట్ చేశాడు జడ్జిమెంట్‌లో. చేయటం వల్ల సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఏమీ లేకపోతే ఈ పాప ఇంత భయపడాల్సిన అవసరం లేదు. దాన్నే మేము ఎవిడెన్స్‌గా కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పి తనకి 10 ఇయర్స్ రిగరస్ ఇంప్రిజన్‌మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇంట్లో ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఈవెన్ మగపిల్లలు కూడా ఈ మధ్య అసాల్ట్ చేస్తున్నారు ఇలానే. సో, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని, చిన్న పిల్లలుంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయిద్ది. నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.